తిట్టారు. వాడు ఏమన్నాడు పోయినసారి కోడి కత్తింది, కోడి కత్తి అన్నాడు. ఆడెవడో వేస్ట్ గాడు అంటాడు. ఎవడంటే గ్లాసా ఆడు అసలు మనిషేనండి. గ్లాసు పగిలిపోతే తెలిసి పదన ఉంటుంది అంటున్నాడు. ఆ మొన్న తెలుసు పగిలిన గ్లాస్ ఏమవుద్ది, చెత్తలో పారేస్తాం. పగిలిన గ్లాస్ చెత్తలో పారేస్తాం. ఆడేమో అన్నాడు గ్లాసు పగిలితే పదును ఎక్కుద్దంట. ఎవడండి రాజకీయ నాయకుడు అండి. ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీ పెట్టాడంటే ప్రజలకు నేను ఇది చేస్తా. అతను ఏం చేశాడు, మేము ఏం చేస్తాం మీరే చెప్పండి. అంతేగాని తొక్కుతాను నరుకుతాను ఏంటండి రెచ్చగొడతాం. ఏంటి రెచ్చగొట్టం? హమాసులా వీళ్ళు ఉగ్రవాదులు తయారు చేస్తున్నాడు అతను. ఏంటి తొక్కేదాడు? 150 సీట్లు వచ్చినాయండి. ఆడికి ఏం వచ్చింది, మొన్న 2 చోట్ల గెలవలేదు. ఏంటి ఆడు తొక్కేది? బోషాడు తొక్కాలి. ఏం తొక్కుతాడు? పిఠాపురం కాదు, టీడీపీ వాళ్ళు వేయరు. ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవ్వవు. టీడీపీ ఓటు ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవ్వదు. పిఠాపురం కాదు, వాడు ఎక్కడ నుంచో టీడీపీ వాళ్ళు ట్రాన్స్ఫర్ అవ్వదు ఓటు. ఛాలెంజ్ చేస్తాను నేను. అదిగా నిన్నగా 4 days బ్యాకేగా ఉంది. వర్మని తిట్టారు, వాళ్ళు తిట్టారుగా వర్మని. అరే సిగ్గుందా లేదా, ఆ జెండా మొత్తం ఆ జెండాకి సపోర్ట్ చేస్తామేంటరా అని. పిఠాపురం కాదు, ఎక్కడైనా సరే ఈ గ్లాసోడు ఆడికేయడు, ఈడు ఆడికేయడు. 100% అండి. రాసుకోండి. 110 to 130 దాటితే చెప్పలేము. మనం చెప్పేది కదండి, సామాన్య మానవ దగ్గరికి వెళ్ళండి. 50 years దాటిన వాళ్ళకి వెళ్ళండి. నువ్వేం అభివృద్ధి ఏం చేసావు, నీకేం వచ్చింది? 3 గంటల తెల్లారుజామున 5 గంటలు పోతుంది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా రావట్లేదు శాలరీ. 3 గంటలు 5 గంటల కంటే ఇచ్చేస్తారు వాలంటీర్స్. అమ్మ నీకు ఎట్లా బాగుందా లేదా, జ్వరం ఉందా, లెగలేదా, ఎందుకు లెగలేదని. ఏ దరిద్రుడు వచ్చి అడిగాడండి. ఇంతమంది నాయకులు ఇప్పుడు తిరుగుతున్నారు, మేము అది చేస్తాం ఇది చేస్తామని. వాలంటీర్లు నుంచి ఏమన్నాడండి, 60,000 మందిని పోయాడంటే. వీడు NIA వాళ్ళు చెప్పారంటే. వీడికి NIA వాళ్ళు ఎవరు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ వాళ్ళు వీడికి చెప్పారంట. వీడికి పవన్ కళ్యాణ్కి 60,000 మంది తప్పిపోయారండి. ఇప్పుడు వాలంటీర్స్ ఎవరండి, మన పక్కన వాళ్ళే ఉంది వాలంటీర్స్. మేనల్లుళ్ళు మేనకోళ్ళు కానీ అన్నదమ్ములు కానీ పిల్లలు కానీ చుట్టుపక్కల మనోళ్ళకి ఉంది. వాలంటీర్స్ మనోళ్ళకి ఉంది. అంటే వీడు చెప్పకుండా ఒకటి చెప్పాలంటే వాలంటీర్ ఎక్కడైనా మిస్ అయితే ఎవరికి వెళ్తుందండి ఇది? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? వీడికి చెప్తారు వచ్చి. నిన్నగా మొన్న ఏమన్నాడు, వాలంటీర్స్ గోను సంచులు ముచ్చే ఉద్యోగాలు వీళ్ళు కానీ ఇప్పుడు 10,000 ఇస్తాడంట. నమ్ముతారండి. వాడు చేసేది 23 సీట్లు ఎందుకు వస్తాయండి వాడికి? వాడి మాట నమ్మడండి. వాళ్ళ జీవితమే ఎవడో కొన్ని అమ్మడి పెట్టుకోవాల్సిందే వాడిని. నీకు భయపడబట్టే కదండి. పులి బయటకు వస్తే ఎట్లా ఉంటుంది, పులి బయటకు వస్తే ఎట్లా ఉంటుందండి, ఇలా ఉంటుంది. అతను బయటకు రాకుండా అంతసేపు వీళ్ళు చూసుకోవాలి. వాళ్ళు ఏమన్నా రెచ్చగొట్టండి, మేము రెచ్చిపోమండి. మా నాయకుడు అంటే లేచిపోతాడు. పుచ్చకాయలు లేచినట్టు లేదు తలకాయలు. మాకు అభిమానులు లేరా? మేము లేవా? అందరూ ఉన్నారు, అభిమానులు ఉన్నారు. తిన్నోళ్ళు అందరూ. అతను తిన్న సొమ్ము ఎవరు అండి తిన్నది? వీడు ఏమన్నాడు, శ్రీలంక అయిపోద్దంట. ఇన్ని పథకాలు ఇస్తే శ్రీలంక అయిపోద్ది అన్నాడు. వీడు 3 కనమంటాడు. ఈ ముండ ఒకటి కన్నాడు, ఇటు కొడుకు ఒకటి కన్నాడు.